మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక శుక్రవారం. ఈ మాసంలో ఇదే చివరి శుక్రవారం గనుక ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత గుమ్మం దగ్గర దీనిని పెట్టండి చాలు. రాత్రికి రాత్రే కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. కొన్ని క్షణాలలోనే మీ దశ మారిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి. గుమ్మం దగ్గర ఇది పెట్టడం వలన గంటలోనే మీకు ఉన్న కష్టాలు పోతాయి. అంటే గంటలోనే మీరు కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అని శ్రద్ధశాస్త్రం చెప్తుంది. గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం లేకుండా ఎప్పుడూ ఇంటిని నిర్మించకూడదు. అలా ఎవరూ నిర్మించరు కూడా. అంటే భారతదేశంలో ఎవరూ గుమ్మం లేకుండా గృహం నిర్మించరు. గుమ్మానికి మన సాంప్రదాయంలో అంతటి ప్రాధాన్యత ఉంది. ఇటువంటి గుమ్మం దగ్గర ఈ శుక్రవారం రోజున దీనిని పెడితే చాలు, రాత్రికి రాత్రే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ కార్తీక శుక్రవారం రోజు రాత్రి గుమ్మం దగ్గర ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పంచమహాపాతకాలను ఎలా తొలగించుకోవచ్చో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం రేవా నదీ తీరంలో కర్ణకి అనే గ్రామం ఉన్నది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే ఒక పండితుడు ఉండేవాడు. అతని భార్య సుగుణమతి. అతని కుమారుడు కర్మసిద్ధుడు, జ్ఞానసిద్ధుడు. వృద్ధుడైన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరానికి వెళ్ళి తనువు చాలించాడు. కొడుకు కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. సుగుణమతికి కూడా వయసు పైబడింది. వృద్ధాప్యము వచ్చింది. ఒకరోజు ఆమె కుమారుడిని కోడలిని పిలిచి, నాయనా, ఇంతకాలము నా ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు ఏమీ చేయలేదు. కనీసం కాశీనగరానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి నా మరణం అనంతరము అస్థికలు గంగలో కలుపుతానని మాట ఇస్తే నేను నిశ్చితంగా కన్నుమూస్తాను అని అన్నది. కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాట ఇచ్చారు. సుగుణమతి నిశ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది. శాస్త్రం ప్రకారము తల్లికి కర్మ చేసి అస్థికలు మూటకట్టుకుని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు. అతడలా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనే గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటలయ్యింది. గ్రామాంతరము వెళ్ళిన ఆ ఇంటి యజమాని ఇంటికి తిరిగి వచ్చాడు. అతనికి ఒక ఆవు ఉన్నది. దొడ్డిలో దాన్ని కట్టేశారు. యజమాని పాలు పితకడానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు త్రాగాలనే ఉత్సాహంలో దూడ ఎగురుకుంటూ యజమాని కాళ్ళు తొక్కింది. దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను 4 బాదాడు. తరువాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది. కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయము తరుక్కుపోయింది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరిగింది. అమ్మా, ఎందుకు దిక్కిస్తావు? పొరపాటున యజమాని కాళ్ళు తొక్కాను. అది పొరపాటని గ్రహించకుండా నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించి ప్రయోజనమే ఏమిటి? పూర్వజన్మలో చేసుకున్న పాపము అనుభవించాలి కదా అని దూడ పలికింది. దానికి ఆవు, బిడ్డ, జీవులన్నీ కర్మకు ఆధీనములే. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగటము లేదా దుఃఖించటము కేవలం అజ్ఞానము. మాయా మోహితుణ్ణి అజ్ఞానం వరిస్తుంది. నువ్వు చేసిన చిన్న తప్పుకు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడకు పుత్ర శోకము కలిగించాలనుకుంటున్నాను. అప్పటికి గాని నాకు కసి తీరదు అంది. దానికి దూడ ఇలా అంది. అమ్మా, పొరబడుతున్నావు. ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మల పశువులమై పుట్టాము. మళ్ళీ బ్రహ్మహత్య పాతకం ఎందుకు చేస్తావు అంది. దానికి ఆవు ఇలా అంది. బిడ్డ, ఈ మాట నాకు తెలుసు. మాయను జయించిన వాడు సాక్షాత్తు భగవంతుడే అవుతాడు. బ్రాహ్మణ బాలుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకము అని కదా నీ భయం? ఏం పర్వాలేదు. బ్రహ్మహత్యా పాతకము ఒక్కటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను. అప్పుడు బ్రహ్మహత్యా పాతకం వల్ల నా శరీరం అంతా కూడా నల్లగా మారిపోతుంది. తర్వాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను. మళ్ళీ నా శరీరము తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని దూడతో చెప్పింది. వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు.
అతడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్యా పాతకము ఎలా తొలగిపోతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. మరునాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుణ్ణి కాళ్ళతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది. చూస్తూ ఉండగానే దాని శరీరము నల్లగా మారిపోయింది. అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నదీ తీరంలోని నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరము తెల్లగా మెరిసిపోతుంది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడికెదురుగా వచ్చి, ఎవరు నువ్వు అని అడిగింది. తన వృత్తాంతమంతా కూడా చెప్పాడు కర్మసిద్ధుడు. దానికి ఆ స్త్రీ, ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి. నేను గంగామాతను. ఈరోజు నేను ఈ నందికేశ్వర తీర్థంలోనే ఉంటాను. నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు. నీ తల్లి పుణ్యలోకాలకు వెళ్తుంది అన్నది. గంగాదేవి మాట ప్రకారం తల్లి అస్థికలను అక్కడ నదిలో కలిపాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యము, తల్లి దివ్య శరీరము ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ తీరానికి నందికేశ్వర తీరమని పేరెందుకొచ్చిందంటే, ఒక కాలంలో రిషిక అనే ఒక బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తోంది. ఆ సమయంలో మూఢుడు అనే ఒక రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు. అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు. అవి భరించలేక ఆమె శంకరా పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆమెను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు, తరువాత శంకరుడు, ఆ తర్వాత గంగా వచ్చారు. గంగాదేవి ఆమెను చూసి నీకేం కావాలో కోరుకో అన్నది. దానికి ఆమె, ఓ గంగా భవానీ, సంవత్సరంలో ఒక్కరోజున నేను స్నానమాడిన ఈ నదీ తీరంలో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఈ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది. అందుకే నందికేశ్వర తీర్థానికి గొప్ప మహత్యం ఏర్పడింది. వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ నందికేశ్వర తీర్థానికి గంగా నదితో సమానమైన శక్తి వస్తుంది. ఆ రోజు ఇక్కడ స్నానం చేస్తే పంచమహాపాతకాలైనా సరే పోతాయని ప్రతీతి. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు ధనానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. అందులోనూ ఈ శుక్రవారం మరింత విశేషమైనది కనుక ఈరోజు ఎవరైతే ధన సమస్యలతో, ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక పరిహారం చేస్తే చాలు, ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వర్లుగా మారిపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, ఈరోజు రాత్రి మీరు చక్కగా అన్నం తినేసిన తర్వాత ఒక ప్లేట్ను కానీ బౌల్ను కానీ తీసుకోండి. స్టీల్ తప్పించి వేరే ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. తీసుకొని దానిలో పిడికెడు గల్లులుప్పు వేయండి. ఎందుకంటే గల్లులుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. గల్లులుప్పుకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. ధనాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది కనుక గల్లులుప్పు వేయండి. తర్వాత ఆ ఉప్పు మీద 2 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. ఇలా దాల్చిన చెక్కను వేసిన తర్వాత 3 వేప ఆకులను కూడా వేయండి. దాల్చిన చెక్క, వేపాకులు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. మన కష్టాలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక ఉప్పు, దాల్చిన చెక్క, వేప ఆకులను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసి తర్వాత ఈ పాత్రను మీరు కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరిగేయండి. లాస్ట్లో ఈ పాత్రను పట్టుకొచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మానికి ఎడమవైపు పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. మీ ఇంట్లోని దరిద్రం పోతుంది. ఇలా పెట్టిన పాత్రను 48 గంటల పాటు అక్కడే అలా వదిలివేయండి. 48 గంటల తర్వాత ఈ పాత్రను తీసి దానిలోని ఉప్పును, దాల్చిన చెక్కను, వేప ఆకులను ఎక్కడైనా సరే ఎవరూ నడవని చోట పడవేయండి. చిన్న పరిహారం చేయటం వలన ఒక్క పూటలోనే మీకు ఫలితం వస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. రాత్రికి రాత్రే కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వచ్చి పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.